అయితే మీరు చెప్పినటువంటి వాళ్ళలో ఇప్పుడు దాకా చెప్పినటువంటి వాటిలో బుమ్రా పేరు మీరు మాట్లాడలేదు. మన బౌలింగ్ గురించి మాట్లాడలేదు. ఫోకస్ అంతా కూడా ఇప్పుడు బుమ్రా మీదే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో బుమ్రా ఈ మ్యాచెస్లో ఇప్పుడు కమింగ్ అప్ మ్యాచెస్లో ఎలా ఉండే అవకాశం ఉంది? బుమ్రా పెర్ఫార్మెన్స్ అంటే ఏం చెప్తారు? బుమ్రా అంటే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లు ముఖ్యంగా మనం గ్రూప్ స్టేజ్లో యుఏఈ తర్వాత ఒమన్తో ఆడే మ్యాచ్లో అతను రెస్ట్ ఇస్తారు. పాకిస్తాన్తో మళ్ళీ సూపర్ 4లో అన్ని మ్యాచ్లు ఆడతాడు బుమ్రా. బుమ్రా వరల్డ్లో అన్ని ఫార్మాట్స్లో నెంబర్ 1 బౌలర్. అండ్ అతని బెస్ట్ ఫార్మాట్ అంటే ఇదే. ఇక్కడ అతను న్యూ బాల్తో బౌలింగ్ వేయగలడు, మిడిల్ ఓవర్స్లో వేస్తాడు, డెత్లో ఆల్ ఫేజ్ బౌలర్. అతను ఆల్ ఫేజెస్లో బౌలింగ్ వేయగలడు. అతని హస్ గాట్ ఎ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్. అతని దగ్గర బౌలర్ని ట్రిక్స్ ఉన్నాయి, యార్కర్స్ ఉన్నాయి, స్లోయర్ వన్స్ ఉన్నాయి, బౌన్సర్ ఉంది. యూ కెన్ సర్ప్రైజ్ యూ విత్ అంటే 6 ఓవర్లో 6 బాల్స్ ఉంటే 6 డిఫరెంట్ డెలివరీస్ చేయగల బౌలర్ అతను. సో అతను బిగ్ ఎసెట్. అతను ఫిట్గా ఉన్నాడు. సో అతని ఫిట్నెస్ మనం వరల్డ్ కప్ దాకా మెయింటైన్ చేయాలంటే అతను వర్క్లోడ్ కూడా మేనేజ్ చేయాలి. వర్క్లోడ్ మేనేజ్ చేస్తూ T20 వరల్డ్ కప్ దాకా బుమ్రాని మనం కాపాడుకుంటే మన టీంకి తిరుగుండే పరిస్థితి ఉండదు. యా, అయితే శివం దూబే మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. సో శివం దూబే మీద మీకు అంటే మీకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈసారి ఆటలో ఏషియా కప్లో ముఖ్యంగా అతని ఆట తీరు ఎలా ఉండే అవకాశం? శివం దూబే కూడా కొంచెం బౌన్సర్లు ఆడడంలో కొంచెం ఇబ్బంది పడతాడు. కానీ ఏషియాలో పిచ్లు కాబట్టి స్లో పిచెస్ మీద అతని బౌలింగ్ కూడా ఇక్కడ సూట్ అవుతుంది. బౌలింగ్ కూడా అతని స్లో పిచెస్ మీద అతని మీడియం పేస్ బౌలింగ్తో కూడా ఈ కెన్ కటర్స్ అవి వేసి అతను ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో శివం దుబే నేను ఇందాక చెప్పినట్టుగా స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, అక్కడ నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. పాకిస్తాన్ కూడా మంచి స్పిన్నర్స్, శ్రీలంకలో హసరంగా, తీక్షణ, మంచి మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు. ఆల్ టీమ్స్, ఆల్ ఇంపార్టెంట్ టీమ్స్, బంగ్లాదేశ్ అన్నిటి మంచి. సో ఆ స్పిన్నర్స్ని ముఖ్యంగా ఫినిషర్గా అతను ఆ స్పిన్నర్స్ బౌలింగ్లో ఆ స్పిన్ బ్యాషర్ అంటారు. అది పెద్ద పెద్ద 6లు కొట్టగల ఎబిలిటీ ఉండే ప్లేయర్ అతను. సో గత స్టాట్స్ ఏం చెప్తున్నాయి శివం దుబే విషయంలో? శివం దుబే ఈజ్ 6 hitter. మీకు ఏంటంటే మీరు ఈ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ వీళ్ళొక బేస్ క్రియేట్ చేస్తే 15 ఓవర్స్కి వీళ్ళందరూ కలిసి ఒక 130, 140 స్కోర్ చేస్తే తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు. వీళ్ళందరూ దే కెన్ టేక్ ద స్కోర్ బియాండ్ 200. సో వాళ్ళు ఒక బేస్ కానీ క్రియేట్ చేస్తే 5-6 ఓవర్లలో రిమైనింగ్ డెలివరీస్ మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని వాళ్ళు ఒక పెద్ద స్కోర్ చేయగలరు. అంటే వికెట్లు చేతిలో ఉంటే వాళ్ళు దే విల్ టేక్ దట్ రిస్క్ అండ్ దే విల్ క్రియేట్ దోస్ ఆపర్చునిటీస్, స్కోరింగ్ ఆపర్చునిటీస్. వెంకటేష్ గారు, ఇండియా పిచెస్ స్పిన్నింగ్ అనుకూలంగా ఉంటుందని మీరు చెప్పారు. యూఏఈ పిచెస్ ఎలా ఉండే అవకాశం ఉంది? యూఏఈ పిచెస్ కూడా స్పిన్కి అనుకూలంగా ఉంటాయి, కానీ స్లో పిచెస్ ఉంటాయి, స్లో అండ్ లో పిచెస్ ఉంటాయి. స్పిన్ అంటే అవుతాయి కానీ స్లో టర్న్ ఉంటుంది అక్కడ. గ్రౌండ్ సైజ్ పెద్దది కాబట్టి ఇప్పటికీ స్పిన్నర్స్ అక్కడ కీ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే మిస్ హిట్ కొడితే ఇది క్యాచ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. గ్రౌండ్ చిన్నగా ఉందనుకోండి, మిస్ హిట్ కూడా 6 వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ గ్రౌండ్స్ యూఏలో దుబాయ్ కానీ అబుదాబి కానీ దే బిగ్గర్ గ్రౌండ్స్. బిగ్గర్ గ్రౌండ్స్ కాబట్టి మీకు స్పిన్నర్స్ ఇప్పటికీ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. బట్ అంత టర్న్ మన ఇండియన్ పిచెస్లో ఉన్నంత టర్న్ ఉండకపోవచ్చు. బట్ స్పిన్నర్స్కి స్లో పిచెస్ మీద ఫాస్ట్ బౌలర్స్ కంటే హెల్ప్ ఉంటుంది. అబుదాబి కొంతవరకు ఫాస్టర్ బౌలర్స్కి హెల్ప్ చేస్తుంది. బట్ దుబాయ్ స్టేడియం అయితే చాలా వరకు స్పిన్నర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ విషయంలో అంటే ముఖ్యంగా ఈ యూఏఈ పిచెస్ విషయంలో టీమిండియాకి అది కలిసి వచ్చేటువంటి అంశంగా అనుకోవచ్చా? మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని లేదు క్రిటికల్గా ఉండే అవకాశం కలిసి వస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇండియన్ బ్యాట్స్మెన్ ఎప్పుడైనా రాణించేది ఎప్పుడంటే బ్యాట్ బాల్ మీదకి నైస్గా వచ్చింది అనుకోండి, అప్పుడు షార్ట్స్ కొడతారు. అంత స్ట్రోక్ ప్లేయర్స్ వీళ్ళు. ఎప్పుడైతే స్లో పిచెస్ ఉంటుందో వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకుని ఆ గేమ్ దానికి తగినట్టుగా ఆడాలి. ఇక్కడ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ 200 ఇన్ ఆల్ ద గేమ్స్. తర్వాత అందుకని మీరు ఎంత స్కోర్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అనేది చూడాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఏలో ప్రాబ్లం ఏంటంటే అక్కడ చాలా వేడి ఉంటుంది కాబట్టి నైట్ టెంపరేచర్, డే టెంపరేచర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ చేసి బ్యాటింగ్ చేయడం ఈజీ అవుతుంది. డ్యూ వల్ల పిచ్ చాలా గట్టిపడి బైండ్ అయ్యి బ్యాటింగ్ అనుకూలంగా మారుతుంది. అట్ ది సేమ్ టైం బాల్ కూడా ఏమవుతుందంటే ఆ మంచు వల్ల బాల్ మెత్తబడిపోతుంది. తర్వాత గ్రిప్ చేయడం కష్టం. స్పిన్నర్స్కి చాలా తడి సోప్ ఎలా పట్టుకున్నా ఆ రకంగా మారిపోతుంది. అందుకని ఇక్కడ టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నేను అదే అసలు నెక్స్ట్ అదే మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ ఫ్యాక్టర్ పేరు మెన్షన్ చేయకుండా సో టాస్ ఏ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. టాస్ గెలిస్తే మీరు టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిస్తే ముందు ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలి. బౌలింగ్ తీసుకొని మీకు కండిషన్స్ అనుకూలంగా ఉన్నప్పుడు, ఎందుకంటే పోను సెకండ్ హాఫ్లో మీకు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. ఈవెన్ ఐపీఎల్ అక్కడ ఆడినప్పుడు కూడా మనం చూసాం. ఐపీఎల్ ఆడినప్పుడు
చాలా టీమ్స్ ఎవరైతే టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అక్కడ. బట్ T20 గేమ్ కాబట్టి 1.5 ఓవర్లో పెద్ద డిఫరెన్స్ రాదు. ఇఫ్ యూఆర్ అ స్ట్రాంగర్ టీమ్, మీకు ఆ డ్యూ ఫ్యాక్టర్ ద్వారా మీకు కలిగే డిసడ్వాంటేజ్ తగిన రన్స్ ఒక 20-30 రన్స్ ఎక్స్ట్రా చేశారు అనుకోండి, మీరు డ్యూ ఫ్యాక్టర్ని ఇబ్బంది పడాల్సిన పని ఉండదు.